ఏమిటి గుండప్ప? నాన్న అంత అహం చూపించకు. కొంపదీసి ఒకవేళ కొట్టి కొట్టి మిమ్మల్ని పూరీలో పొంగిస్తారేమో. ఆరగించండి మహారాజా. మహారాణి గారు అలాగే. మహారాజా, మహారాణి తిరుమలంబ మీరా? మహారాజా, నేను మీకోసం రుచికరమైన గుమగుమలాడే కాకరకాయ పులావ్ వండాను. ఇదిగోండి మహారాజా. ఆహాహాహా, గుమగుమలాడిపోతోంది. ఉప్పు కొంచెం తగ్గింది, అయినా ఏం పర్లేదులే. ఉప్పు మోతాదు కావాలంటే పెంచుకోవచ్చు కానీ తగ్గించుకోలేము. అందుకే అమ్మా శారద మీరిద్దరూ కలిసి చాలా మంచి పని చేశారు. ఇంతకీ ఇదేమిటి? కూరల్లో నెయ్యి మోతాదు తగ్గిందే. ఈ ఇంటి యజమానిని, అష్టదిగ్గజాల్లో ఒకడిని, ముఖ్య సలహాదారుణ్ణి, ఇంకా కేవలం అంతే. తెలుసు. కూరల్లో నెయ్యి మోతాదు ఎందుకు తగ్గిందో చెప్పండి. అదేంటంటే నెయ్యి నిండుకో వచ్చింది కదా, ఎంతైతే మిగిలిందో అది కూరల్లోనే వేశాను. ఇక మీరు రేపు సాయంత్రం వెళ్తే నెయ్యి తీసుకురండి. ఏమిటి అంటే రేపు సాయంత్రం మేము సంతకు వెళ్ళినప్పుడు అప్పుడు నెయ్యి తీసుకుని వస్తాం. శారదా గుర్తుపెట్టుకో. క్షమించొద్దయ్యా, ఇక నుంచి నేను గుర్తు పెట్టుకుంటాను. సరేలే, వెళ్ళి నెయ్యి పాత్ర తీసుకునిరా. నేను నిజం చెప్తున్నాను, నెయ్యి సమాప్తమైపోయింది. నేనేం చెప్పాను? నెయ్యి పాత్ర తీసుకురమ్మన్నాను. తీసుకొస్తాను.